అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి ఇవాళ మామిడికాయ ముక్కలు వేసుకుని ముందుకు వచ్చేసింది అనుకుంటున్నారా? మాకు కూడా మామిడికాయలు దొరికాయండి ఇక్కడ. మీకే కాదు. సో ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు మామిడికాయ ముక్కలు తెచ్చుకున్నాను. ముక్కలు కాదు, మామిడికాయలే తెచ్చుకున్నాను. ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. సో ఇవాళ అయితే కడప స్టైల్లో మా అమ్మ ఎప్పుడు చేస్తుంది అనమాట మామిడికాయ పచ్చడి. అది ఎలా చేస్తానో ఏంటో నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. చూసేద్దామా మరి? చలో. మామిడికాయ పచ్చడి చేయడం చాలా ఈజీ అండి. నాకైతే వేడి వేడి అన్నంలో నెయ్యి మామిడికాయ పచ్చడి వేసుకొని తినడం అంటే చాలా ఇష్టము. చాలా ఈజీ కూడా ఇది. సింపుల్గా చేసేసుకుందాం ఇవాళ మామిడికాయ పచ్చడి. పచ్చడికి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఏం అవసరం లేదు, ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలామంది ఇది తురుమి తీసుకుంటారు అనమాట, ఇది తీసేస్తారు. కానీ నాకు ఇది ఉంటేనే నచ్చుతుంది అని చెప్పేసి నేను అలానే పెట్టుకొని కట్ చేసుకున్నాను అనమాట ముక్కలన్నీ. ఒక హాఫ్ సైజ్ అంత ఆనియన్ కూడా తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. మరీ చిన్నగా అవసరంలా, ఎందుకంటే మిక్సీకి వేసుకుంటాం కాబట్టి. ఒక పెద్ద సైజు తెల్లగడ్డ తీసుకోండి, దీన్ని ఒలుచుకుందాం మంచిగా. ఇప్పుడు ఇంకా తెల్లగడ్డ అయితే ఇట్లా పొట్టు ఒలిచి తీసేసుకున్నానండి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మామిడికాయ ముక్కలు, ఆనియన్, తెల్లగడ్డ అనమాట. ఇప్పుడు ఇంకా మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మనము ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, తెల్లగడ్డ వేసేసుకుందాము. చూడండి, ఆనియన్ లేకుండా ముందు మామిడికాయ ముక్కలు, తెల్లగడ్డ మిక్సీ కొట్టుకుందాం. ఇట్లా కొట్టుకోవాలండి. పూర్తిగా ఆనియన్ వేసుకోక ముందు అయితే మరీ మెత్తగా కాకుండా ఇట్లా చూడండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం మనం. అబ్బా, మామిడికాయ ముక్కలు తింటూ మామిడికాయ పచ్చడి తెచ్చే భలే ఉంటుంది కదా. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్నాక తగినంత మీకు ఎంత పడుతుందో అంత చూసి ఉప్పు వేసుకోండి. సాల్ట్, కల్లుప్పు ఉంటే కల్లుప్పు, సాల్ట్ ఉంటే సాల్ట్, పసుపు, కారం వేస్తాను అనమాట. మిక్సీ పట్టుకుందాం, పచ్చడి రెడీ అవుతుంది అనమాట. సో ఇట్లా మిక్సీ పట్టుకున్నాక చూడండి ఎట్టుందో. మరీ మెత్తగా దంచుకోకూడదు, మరీ ఎక్కువ పొడిగా కాదు, ఇట్లా దంచి పెట్టుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడైతే దీనికి ముఖ్యంగా టేస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే తిరువాత పెట్టుకున్నప్పుడు. తిరువాత ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తారండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నూనె వేసుకుందాము తిరువాత పెట్టుకోవడం కోసము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇట్లా తొక్కు ఉన్నదే తెల్లగడ్డ వేసేసుకుంటున్నాను అనమాట. నేను తెల్లగడ్డనే ఎక్కువ టేస్ట్ దీనికి పచ్చడికి. తిరువాత గింజలు వేసుకుందాం. ఇలాగా తిరువాత గింజలంతా బాగా ఫ్రై అయినాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి తెచ్చి దీంట్లో వేసేసుకుందాం. చూడండి, బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం ఒక 5 to 6 minutes అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. పచ్చివాసన పోయేంత వరకు మంచి టేస్ట్ వస్తుంది చట్నీ, అదే మామిడికాయ పచ్చడి. సో వేడి వేడి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడికి కాంబినేషన్గా ఇట్లా ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వేడి వేడి పచ్చడికి ఆమ్లెట్ వేసుకొని తింటే భలే ఉంటుంది అనమాట. ఎవరైనా ఇలా కాంబినేషన్ ట్రై చేస్తారా? మీకు కనుక ఇలా నచ్చినట్లయితే ట్రై చేయండి, కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.